హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన 6 గ్యారంటీల కోసం మనకొక దరఖాస్తు ఫారం అయితే నిన్న విడుదల చేయడం జరిగింది. అండ్ దాని ద్వారా అందరూ కూడా అప్లై చేసుకుంటున్నారు. ఏ పథకాలకు అర్హులవుతారో వాటి కోసమని. సో, ఇప్పుడు అలాగే రేషన్ కార్డ్ కోసం కూడా ఒక కొత్త దరఖాస్తు ఫారాన్నయితే తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా! ఇది అదే రేషన్ కార్డ్ కోసం దరఖాస్తనమాట. సో, ఇది ఒక 2 పేజెస్ ఉన్నాయి. ఒక్క పేజెస్‌లోనే మనం నింపాలి. అండ్ దీంట్లో డీటెయిల్స్ నింపడం కూడా చాలా ఈజీ అనమాట. సో, దీంట్లో ముందుగా మనం ఏం లేదు ఇక్కడ రైట్ సైడ్‌లో దరఖాస్తు సంఖ్య మనం ఎలాగో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది అక్కడున్న అధికారి ఫిల్ చేస్తాడు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మనం ఒక చిన్న పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే పెట్టాలి. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇక్కడ అంటించాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వివరాలు ఇవ్వాలి. ఇంటి యజమాని పూర్తి పేరు, ఇంటి పేరుతో సహా ఇవ్వాలి. తర్వాత లింగం అంటే వాళ్ళు స్త్రీయా, పురుషులా మెన్షన్ చేయాలి. దాని తర్వాత వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు అంటే క్యాస్ట్‌కి సంబంధించి వాళ్ళ కులం ఐదర్ బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్టీ అలా పూర్తిగా వాళ్ళ కులం పేరు రాయాలి. తర్వాత పుట్టిన తేదీ ఆధార్ కార్డ్‌లో ఏదైతే డేట్ ఉందో అదే డేట్‌ని ఇక్కడ వేయాలి. డేట్ కూడా వేసేటప్పుడు ఎలా అంటే తేదీ, నెల, సంవత్సరం కలిపి పూర్తిగా వేయాలి. తర్వాత మీ ఆధార్ కార్డ్ నంబర్‌ని వేయండి. అండ్ తప్పులు లేకుండా వేయాలి. తర్వాత ఇంటి యజమాని లేదా యజమానురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొబైల్ నంబరు. తర్వాత వృత్తిలోకొచ్చేసి వాళ్ళు ఏ పని జేస్తున్నారో అది రాయాలి. సో, కింద ఎనిమిదోది చూసుకుంటే కుటుంబ సభ్యుల వివరాలు. ఒకవేళ ఒక ఇంట్లో నలుగురుంటే యజమాని కాకుండా మిగతా వారి ముగ్గురు పేర్లు ఇక్కడ రాయాలి. వాళ్ళ పేర్లు రాసేటప్పుడు కూడా వాళ్ళ పేరేంటి, వాళ్ళు అప్లై చేసే దరఖాస్తుదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి సంబంధం అంటే కొడుకా, కూతురా, తండ్రా, భర్త అనేది మెన్షన్ చేయాలి. వాళ్ళు స్త్రీయా, పురుషులా అనేది ఇంకొకటి మెన్షన్ చేయాలి. దాని తర్వాత వాళ్ళ పుట్టిన తేదీ, ఆధార్ నంబర్ వేయాలి. ఇవి వేసేటప్పుడు తప్పులు లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఇందులో ఉన్న డేటానే మళ్ళీ వాళ్ళు వెరిఫై చేయడానికొస్తారు. ఒకవేళ తప్పులుంటే మళ్ళీ అది టైం తీసుకుంటుంది. తర్వాత కింద చిరునామా ఉంటుంది. ఆ చిరునామాలో మీ ఆధార్ కార్డ్‌లో ఏదైతే అడ్రెస్ ఉందో ఇంటి నంబరు, వార్డ్ నంబరు, మున్సిపాలిటీ, మండలం, జిల్లా అండ్ రాష్ట్రం తెలంగాణ. సో, అనేవి పూర్తి డీటెయిల్స్ అనేవి మీరు మెన్షన్ చేయాల్సుంటుంది. సో, రెండో పేజొచ్చేసి ఇది దరఖాస్తు రసీదనమాట. వాళ్ళు మన పేరు తర్వాత మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ తీసుకున్నట్టనమాట. ఇది ఒక ట్రాకింగ్ పర్పస్ మాత్రమే. అంటే ఇక్కడ ఏదైతే దరఖాస్తు సంఖ్య మనకిచ్చారో దాన్ని బేస్ చేసుకొని మనకు రేషన్ కార్డ్ అప్రూవ్ అయిందా? లేదా రిజెక్ట్ అయిందా? అనే డీటెయిల్స్ తర్వాత తెలుసుకోవడం కోసం ఉపయోగపడుతుందనమాట. సో, ఇలా ఈ 2 పేజెస్ ఫిల్ చేసిన తర్వాత మనం వాళ్ళకిచ్చేస్తే, వాళ్ళు మనకు ఈ రసీదయితే మనకిచ్చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత ఒక 10-15 రోజుల్లో మనకైతే వస్తుంది. ఇది కొత్త రేషన్ కార్డ్‌కే కాదు, ఎవరైతే వాళ్ళ ఇంట్లో లేదా వాళ్ళ కొంతమంది పేర్లు యాడ్ చేయలేదో లేటెస్ట్‌గా కొంతమంది వచ్చుంటారు, లేదా కొంతమంది చనిపోయి ఉంటారు. వాళ్ళందరి పేర్లు యాడ్ చేయాలి లేదా అప్డేట్ చేయాలి అన్నా కూడా ఇదే ఫార్మ్ అయితే యూజ్ చేయాలి. ఈ ఫార్మ్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి. జనరల్‌గా ఈ ఫార్మ్ అయితే ఫ్రీగా దొరుకుతుంది. బయట ఎక్కడా కూడా మీరు డబ్బులు పెట్టయితే కొనకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.